సో ఇప్పుడు నేను ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నా. జావాస్క్రిప్ట్ ఫైల్ ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ చేసిన. ఆ ఫోల్డర్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని సో న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి a.html అని ఇస్తున్నా. ఆ తర్వాత నెక్స్ట్ a.css అని ఇంకో ఫైల్ నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి a.js అనేది ఇంకొక ఫైల్ ఇస్తాం. సో ఈ జావా స్క్రిప్ట్ అనేది మనం మెయిన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఈ సిఎస్ఎస్ని అదేవిధంగా హెచ్టిఎంఎల్ని రెండింటిని మ్యానిపులేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం సో యూజర్కి ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కూడా ఈ జావా స్క్రిప్ట్ని మనం వాడతాం. అండ్ అదే కాకుండా జావా స్క్రిప్ట్ని సర్వర్ సైడ్ అదేవిధంగా క్లయింట్ సైడ్ రెండు సైడ్ కూడా మనం ఇది జావా స్క్రిప్ట్ని మనం వాడతాం. సో ఇక్కడ నేను ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ రాసాను. సో దాంట్లో ఒక చిన్న లిటిల్ బిట్ కోడ్ రాద్దాం. సో దానికి ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ కోడ్ రాస్తున్నా. సో చూద్దాం. సో హెచ్టిఎంఎల్ తర్వాత మనకు హెడ్ అనే వస్తుంది. అంతేకాకుండా హెడ్ తర్వాత మనకు బాడీ అనేటువంటి. సో ఈ బాడీలో నేను ఇప్పుడు ఒక డివ్ కంటైనర్ తీసుకుంటాను. సో డివ్ కంటైనర్ తీసుకొని దీంట్లో ఐడి అనే అట్రిబ్యూట్ ఇస్తాను. ఐడి జేఎస్ అని ఇస్తున్నాను. సో దీన్ని సేవ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఉంది. సో ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకొని div ఎలిమెంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్. సో మనం జావా స్క్రిప్ట్లో ఏది కూడా రాయాలన్నా ఫస్ట్ మనం ఎంటర్ పాయింట్ అంటే డాక్యుమెంట్. సో దీన్ని యాక్సెస్ చేసి మిగతా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయాలి. సో డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్లో సో మనకు అక్కడ ఏదైతే ఐడి ఇచ్చినామో ఐడి అట్రిబ్యూట్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సో ఈ డివ్ ఎలిమెంట్లో ఈ కంటైనర్ ఎలిమెంట్ హెచ్టిఎంఎల్లో హెడ్డింగ్ ఎలిమెంటు, ఒక పారాగ్రాఫ్ ఎలిమెంటు, అదేవిధంగా ఒక బటన్ ఎలిమెంట్ని దీంట్లో పెడదాం. యాక్చువల్గా మనం హెచ్టిఎంఎల్లో అవేమి రాయకుండానే జావా స్క్రిప్ట్ ద్వారానే వాటిని రాసి సో వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం ఇవాళ చూద్దాం. ఓకే. సో ఇక్కడ నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకున్నా కదా. అండ్ ఇప్పుడు సో మనకు ఇది ఉన్నది తీసుకున్నాం. మరి H1 ఎలిమెంట్ క్రియేట్ చేసి దానిలో పెట్టాలి. సో దానికోసం H1 అండ్ ఇక్కడ చూడండి దేన్నైనా సరే ఈ లెట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. లెట్ కానీ కాస్ట్ కానీ యూజ్ చేస్తాం. బట్ ఇవి లెట్ కాస్ట్ ఏంటంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి యూజ్ చేస్తాం. మనం పైథాన్లో మాత్రం వేరియబుల్ని డైరెక్ట్ డిక్లేర్ చేస్తాం. కాకపోతే ఈ జావా స్క్రిప్ట్లో ఏదైనా కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో అందుకోసం లెట్ అనేది వాడుతున్నా. లెట్ ఈక్వల్ టు H1 ఎలిమెంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్. సో మనకు అసలైన హెచ్టిఎంఎల్లో మనకు హెడ్డింగ్ అనేటువంటి హెడ్ ఎలిమెంట్ లేదు, H1 ఎలిమెంట్ లేదు కాబట్టి దాన్ని క్రియేట్ చేయాలి. సో దానికి క్రియేట్ చేయడానికి క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేస్తున్నాం. సో మనం ఏ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం? H1. సో అందుకోసం H1 అని వేస్తాం. అండ్ ఇప్పుడు H1 ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్. సో దానికి ఒక టెక్స్ట్ ఉండాలి కదా. సో ఒక టెక్స్ట్ కాంటెంట్ అనేది ఇస్తాం. లోగోలో కూడా వెల్కమ్ టు ద JS వరల్డ్ అని ఇస్తున్నాం ఇక్కడ. సో మరి దీనికి ఒక కలర్ ఇద్దాం. ఈ హెడ్డింగ్ ఎలిమెంట్కి ఒక కలర్ ఇద్దాం. H1 ఎలిమెంట్
డాట్ స్టైల్ చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ స్టైల్ అనేది వాడుతున్నా. డాట్ స్టైల్లో కలర్. సో ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటాను, దీనికి రెడ్ అని ఇద్దామని చూస్తున్నా. రెడ్ అని ఇచ్చిన. ఓకే, నెక్స్ట్ ఇక్కడ హెడ్ అనే ఎలిమెంట్ గురించి అయిపోయింది. అదేవిధంగా హెచ్1 ఎలిమెంట్ మనం కంటైనర్ ఎలిమెంట్ కి అటాచ్ చేస్తాం. కంటైనర్ ఎలిమెంట్ అటాచ్ div ఎలిమెంట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ దేన్ని అపెండ్ చేయాలనుకుంటున్నాం. సో హెచ్1 ఎలిమెంట్. సో హెచ్1 అని ఇస్తాం. సో ఇప్పుడు ఇచ్చేసి దీన్ని ఒకసారి చూద్దాం మరి. సో ఇక్కడ మనం ఇక్కడ జేఎస్ఎస్ ఫైల్ రాసినాం అండ్ హెచ్టిఎంఎల్ కదా ఇక్కడ చూడండి. సో ఈ జేఎస్ ఫైల్ని మనం హెచ్టిఎంఎల్ ఫైల్లో యూజ్ చేయాలి. సో ఈ రెండింటిని మనం లింక్ చేయాలి. సో దాన్ని సో ఇక్కడ బాడీ కంటే ముందు క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ బాడీ ఉంది కదా. సో దానికి కొంచెం ముందు స్క్రిప్ట్ అనేది వాడేసి ఎస్ఆర్సి సోర్స్, ఈ ఫైల్ యొక్క సోర్స్ ఎక్కడ ఉంది, జావాస్క్రిప్ట్ ఫైల్ యొక్క సోర్స్ a.js సో a.js అని ఇస్తున్నాం. సో ఇచ్చేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాం. సేవ్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి సో ఇక్కడ మీకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఉంది కదా. ఒకవేళ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ రాకపోతే నాకు ప్రీవియస్ వీడియోలో సో మనం లైవ్ సర్వర్ను ఏ విధంగా మన యొక్క విజువల్ స్టూడియో కోడ్లో ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పా. ఆ వీడియో చూడండి. అండ్ ఆ వీడియో కూడా మీకు ఇక్కడ కార్డ్స్లో వస్తా. ఆ వీడియో చూసి తెలుసుకోండి. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి. సో వెల్కమ్ టు ద జేఎస్ వరల్డ్. సో రెడ్ కలర్లో వచ్చింది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మనం ఇక్కడ హెచ్టిఎంఎల్లో మనం ఓన్లీ ఒక div కంటైనర్ మాత్రమే తీసుకున్నాం. కానీ మనం అక్కడ h1 అనే ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ ఏది కూడా రాయలేదు. ఏది రాకపోయినా కూడా మనం జావా స్క్రిప్ట్ తోటి మనం ఏం చేసినాం, హెడ్డింగ్ ఎలిమెంట్ క్రియేట్ చేసి దాన్ని స్టైల్ కూడా చేయగలం. సో ఈ విధంగా హెచ్టిఎంఎల్ని అదేవిధంగా సిఎస్ఎస్ని రెండింటిని మ్యానిపులేట్ చేయడానికి జావాస్క్రిప్ట్ను వాడదాం. అండ్ అట్ ద సేమ్ టైం అదే కాకుండా మనం ఇంకే అండ్ సో జావాస్క్రిప్ట్లో ఓన్లీ ఇప్పుడు హెడ్డింగ్ ఇచ్చినా సో ఇక్కడ ఇప్పుడు పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. లైట్ ది ఎలిమెంట్ డాక్యుమెంట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఏ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం, పారాగ్రాఫ్ వాటి పి. అండ్ ఇప్పుడు ఈ పి ఎలిమెంట్లో ఏదైనా ఒక టెక్స్ట్ వేద్దాం. డాట్ టెక్స్ట్ కాంటెంట్ అని ఇస్తాం. ఓకే, సో దాంట్లో ఏదైనా రాయడానికి టెక్స్ట్ కాంటెంట్ వాడదాం. సో దానికి హియర్ వీఆర్ అండ్ దీనికి ఒక స్టైలింగ్ కూడా ఇద్దాం. పి ఎలిమెంట్ డాట్ స్టైల్ వాట్ స్టైల్ డాట్. సో ఇక్కడ నేను కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏదైనా వేయచ్చు. సో ఇక్కడ నేను కలర్ వేస్తున్నా. ఇక్కడ నేను బ్లూ అని ఇస్తున్నా. సో దీన్ని మళ్ళీ కంటైనర్ ఎలిమెంట్లో మనం యాడ్ చేయాలి. సో కంటైనర్ ఎలిమెంట్కి చైల్డ్ కింద యాడ్ చేయాలి. కాబట్టి పెండ్ చైల్డ్ ఆఫ్ ఇది పి ఎలిమెంట్ ఉందా, ఆ పి ఎలిమెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. అండ్ హెచ్టిఎంఎల్కి ఫైల్కి వచ్చిన. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, హియర్ వీఆర్ ఇన్ సిఎస్ వరల్డ్ అని రావడం జరిగింది. సో ఇప్పుడు సో మనం ఏం చేద్దాం అంటే, ఒకవేళ స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదా, సో స్క్రిప్ట్ ట్యాగ్ లేదు. సో దీన్ని ఇక్కడ ఎలిమినేట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైతే చూద్దాం. సో ఎలిమినేట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వచ్చిందా, ఏది కూడా రాలేదు. సో అంటే ఇక్కడ మన స్క్రిప్ట్ ట్యాగ్ అనేది రాకపోతే రా.
సో మరి దీన్ని స్క్రిప్ట్ ట్యాగ్ అని ఇక్కడ మనం వేరే ఫైల్ రాసే బదులు, సో ఇక్కడ మనం ఈ జేఎస్ ఫైల్లో ఏదైతే రాసినామో దాన్నే నేను కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా చూద్దాం. సో రైట్ క్లిక్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి మనం డైరెక్ట్ ఇక్కడనే మనకు జావా స్క్రిప్ట్ రాయొచ్చు. సో ఈ విధంగా రాస్తే ఏమవుతుందంటే HTML కోడ్కి అదేవిధంగా జావా స్క్రిప్ట్ కోడ్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనము ఇదంతా కోడ్ రాయకుండా, సో దీన్ని మనం సపరేట్గా ఇంకో ఫైల్లో జావా స్క్రిప్ట్ రాస్తున్నాం. సో ఆ యొక్క ఫైల్ ఇక్కడ ఈ ఫైల్లో రాసాం. సో ఆ ఫైల్ యొక్క సోర్స్ని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది a.js అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సో HTMLలో జావా స్క్రిప్ట్ని మనం యూజ్ చేయడం అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్ HTMLకు ఇంకొక ఫైల్, అదేవిధంగా జావా స్క్రిప్ట్కు ఇంకొక ఫైల్ మెయింటైన్ చేయడం వల్ల మన యొక్క రీడబిలిటీ అనేది, కోడ్ యొక్క రీడబిలిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా HTMLలో ఒక ఫైల్లో JS ఇంకో ఫైల్లో రాయడం అనేది గుడ్ ప్రాక్టీస్. ఈ రెండింటిని మనం స్క్రిప్ట్ అనే ట్యాగ్ ద్వారా, సో SRC యాట్రిబ్యూట్ ద్వారా మనం సో ఈ విధంగా లింక్ చేయవచ్చు. సో అండ్ ఇప్పుడు నేను బటన్ ఎలిమెంట్ లైక్ ఈ ఎలిమెంట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ క్రియేట్ చేద్దామప్పుడు బటన్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్, బటన్ ఎలిమెంట్ డాట్ స్టైల్. సో దీనికి ఇక్కడ మనం ఏమేస్తున్నాం, జస్ట్ నేను ఇక్కడ గ్రీన్ అనేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే div element డాట్ చైల్డ్ ఆఫ్ అంటే బటన్ ఎలిమెంట్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ద జేఎస్ వరల్డ్, హియర్ వేర్ ఆన్ జేఎస్ వరల్డ్, క్లిక్ ఫర్ మోర్. సో ఈ విధంగా మనకు బటన్ ఎలిమెంట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో బటన్ ఎలిమెంట్ని ఎప్పుడైతే క్లిక్ చేసామో సో అప్పుడు ఏం కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి సో ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఈ గ్రీన్ కలర్ అప్పేటట్టు మనం ఈ వెల్కమ్ టు ద జేఎస్ వరల్డ్ ఉంది దానికి గ్రీన్ కలర్ అప్లైటట్టు చేద్దాం. సో దీనికి మనం ఇక్కడ ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈవెంట్ ఎలిమెంట్ని రాయాలి. బటన్ ఎలిమెంట్ డాట్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్. సో ఇప్పుడు h1 ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏమైతే ఒకసారి చూద్దాం. చూడండి, వెల్కమ్ టు జేఎస్ వరల్డ్, హియర్ వీఆర్ ఇన్ ద జేఎస్ వరల్డ్, క్లిక్ హియర్ ఫర్ మోర్ అని ఉంది. సో క్లిక్ చేయగానే వెల్కమ్ టు ద జేఎస్ వరల్డ్ అనేది వచ్చిందా. సో ఇక్కడ హియర్ వీఆర్ ఇన్ ద జేఎస్ వరల్డ్ ఉంది. సో దీన్ని మొత్తానికి లేపి పడేసి ఇంకొక వేరేదన్నా ఇద్దాం. ఈ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కాంటెంట్ ఈక్వల్ టు హౌ ఇస్ ద మ్యాజిక్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి మనం రెడ్ కలర్ అనేది ఇద్దాం. ఎలిమెంట్ డాట్ టెక్స్టైల్ డాట్ కలర్ రెడ్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు ఏమైతే ఒకసారి చూద్దాం. క్లిక్ ఇవ్వండి, ఓపెన్ విత్ లైవ్ సర్వర్, క్లిక్ హియర్ ఫర్ మోర్ ఉన్నాయి. చూడండి, వెల్కమ్ టు ద జేఎస్ వరల్డ్ గ్రీన్ కలర్కి వచ్చింది. హౌ ఈజ్ మ్యాజిక్ అనేది కూడా రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో మనం HTMLలో ఎటువంటి కోడ్ కూడా రాయాలి. జావా స్క్రిప్ట్ని మనం యూజ్ చేసి సో జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి కోడ్ని యూజ్ చేసి HTMLలో హెడ్డింగ్ ఎలిమెంట్ని,
పారాగ్రాఫ్ ఎలిమెంట్ని బటన్ బటన్ ఎలిమెంట్ని యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా బటన్ ఎలిమెంట్ని ఎప్పుడైతే క్లిక్ చేసామో సో అప్పుడు ఏమైంది, సో మన యొక్క హెడ్డింగ్ ఎలిమెంట్ని చేంజ్ చేసినాం, హెడ్డింగ్ ఎలిమెంట్ కలర్ చేంజ్ చేసినాం. అంతేకాకుండా పారాగ్రాఫ్ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ అదేవిధంగా కలర్ రెండింటిని కూడా చేంజ్ చేయడం జరిగింది.